హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ తెలంగాణలో ఆసరా పెన్షన్స్ ఈ కారణాల వల్ల డిలీట్ అయిపోయినాయి అండి. పెన్షన్స్ అన్నీ కూడా అది ఏంటి, అసలు ఎట్లా డిలీట్ అయిపోయినాయి ఆ పెన్షన్స్ అనే వివరాలు కూడా మీకు పూర్తి వివరాలు నేను అందిస్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మేమేం పాపం చేశామని ఒక శీర్షిక అయితే ఇచ్చారండి. 4 నెలలుగా పెన్షన్దారుల ఇబ్బందులు, సాంకేతిక సమస్యతో నిలిచిపోయిన ఆసరా పెన్షన్లు. ఇక వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లాలో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగిందండి. బతికుండగానే మరణించినట్లుగా మండలంలోని కొలిమికుంట, గుమ్లాపూర్, రేవెల్లి గ్రామాల్లోని 8 మంది వృద్ధులకు చొప్పదండి పురపాలక సంఘం పరిధిలో 5గురికి పెన్షన్ 4 నెలలుగా రావడం లేదు. వీరు చొప్పదండి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఖాతా కలిగి ఉన్నారు. సాంకేతిక తప్పిదం కారణంగా వీరు బతికి ఉండగానే మృతి చెందినట్లు చూపించడంతో వీరి పెన్షన్లు నిలిచిపోయాయి. వారు 4 నెలలుగా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా వారి సమస్య పరిష్కారం కాలేదని ఆందోళన చెందుతున్నారు. వీటికి స్పందిస్తూ చొప్పదండి ఎంపీడీఓ గారు అయితే స్పందించారండి. మండలంలో 8 మందికి ఈ తరహా సమస్యతో పింఛన్ నిలిచిపోయినట్లు మా దృష్టికి వచ్చింది. వారి వివరాలను తీసుకొని పునరుద్ధరించాలని ఉన్నతాధికారులకు నివేదించాం. ఇంకా ఎవరైనా ఇదే సమస్యతో పింఛన్ రాకపోతే మా కార్యాలయంలో వారి వివరాలు అందచేయండి అని ఆయన అయితే చెప్తున్నారండి. చొప్పదండి ఎంపీడీఓ గారు అయితే ఆన్సర్ ఇస్తున్నారు. ఒకవేళ కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఎవరైనా సరే పెన్షన్స్ ఆగిపోతే మీ దగ్గరలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి ఒక కంప్లైంట్ లెటర్ లాంటిది పెట్టండి దయచేసి. ఇలాంటి ప్రాబ్లం చాలామందికి వస్తుందంటండి. ఒకవేళ బ్రతికి ఉన్నా కానీ వాళ్ళు చనిపోయినట్టయితే చూపిస్తున్నాయంట. ఒకవేళ కనుక మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఎదురైతే మీకు కూడా మీ దగ్గరలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి దయచేసి అక్కడ కంప్లైంట్ అయితే ఇవ్వండి. మీ కంప్లైంట్ని తప్పకుండా తీసుకుంటారు, పై అధికారులకు పంపిస్తారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళ పెన్షన్సేనండి కట్ అయినాయి. ఎందుకైనా మంచిది ఒక్కసారి మీ పెన్షన్ అయితే చెక్ చేసుకోండి. అసలు మీ పెన్షన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఎక్కువ శాతం ఇది వృద్ధులకి, వికలాంగులకి ఇలా చూపిస్తుందంటండి పెన్షన్ డిలీట్ అయిపోయినట్టు. ఒకవేళ కనుక ఈ కారణాల వల్ల కనుక మీ పెన్షన్ డిలీట్ అయిపోతే కనుక, మీరు బ్రతకుండగానే మీ పెన్షన్ డిలీట్ అయిపోతే మీ దగ్గరలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి అధికారికంగా ఫిర్యాదు అయితే ఇవ్వండి. ఇది 2 రోజుల క్రితం జరిగిందండి. ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా తీసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, వారికి ఉపశమనం కలిగిందండి. 152 మందికి ఆసరా పెన్షన్లు పునరుద్ధీకరణ చేశారంట. ఇది సాంకేతిక లోపాల వల్ల జరిగిందని అధికారులు అయితే అంటున్నారు. మరి సాంకేతిక లోపం అయితే కనుక వారి డెత్ సర్టిఫికెట్లు అనేవి పరిశీలించకుండా, డెత్ సర్టిఫికెట్ లేకుండా ఎలా డిక్లేర్ చేశారనేది అర్థం కావట్లేదు. ఇది కంప్యూటర్లో లోపాలు అంటున్నారు కానీ ఇదైతే నమ్మశక్యంగా అనిపించట్లేదు. మరి వారి పెన్షన్స్ అన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించారంటండి. ఎందుకంటే కంప్లైంట్స్ అయితే వెళ్ళినాయి కదా అధికారులకి. ఒకవేళ కనుక మీలో కూడా ఎవరైనా సరే ఇలాంటి కంప్లైంట్ల వల్ల బాధపడుతున్నట్లయితే, మీ పెన్షన్ కనుక రాకపోయినట్లయితే కంపల్సరిగా ఎంపీడీఓ కార్యాలయంలో ఫిర్యాదు అయితే చెయ్యండి. మీ పెన్షన్స్ మళ్ళీ తిరిగి మీ పెన్షన్ మీకు ఇచ్చేస్తారు. ఎందుకైనా మంచిది మీ పెన్షన్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, లైవ్లో ఉందా డిలీట్ అయిపోయిందా అని. ఇది మీ మంచి కోసమే చెప్తున్నామండి. ఒకవేళ కనుక మీ పెన్షన్ డిలీట్ అయిపోతే ఏం కంగారు పడద్దు, కంప్లైంట్ అయితే ఇవ్వండి. సో ఇదండి ఈరోజు వచ్చిన అప్డేట్ పెన్షన్ మీద. దయచేసి ఈ విషయాన్ని అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళ పెన్షన్స్ కూడా ఉన్నాయా లేదా అని వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు. ఆసరా పెన్షన్దారులు చాలామంది అయితే ఉన్నారు, వికలాంగులు, వృద్ధులు. దయచేసి అందరికీ తెలిసేలా షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.